అందరికీ నమస్కారం. వీ లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని మనం నవంబర్ 2020 నుండి నవంబర్ 2021 వరకు మనం నిర్వహించుకుంటున్నాము. ఈ విషయం అందరికీ తెలిసిందే. జీవో నంబర్ 220 ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. దీనికి సంబంధించి కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్యాప్స్ని దూరం చేయడానికి మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన వెట్టెసెల్వి గారు మనకి క్లియర్గా సినాప్సిస్ రూపంలో జీవో 220ని సమరైజ్ చేసి మనకి అనెక్సర్ రూపంలో ఇచ్చారు. ఇవేంటంటే గైడ్లైన్స్ టు ఆల్ స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్. ఇవి స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఈ ప్రొసీడింగ్స్లో క్లియర్గా ఇవ్వబడ్డాయి. ఒకసారి వీటిని గమనిద్దాము. ఐటెం వైజ్గా వీటిలో ఇవ్వడం జరిగిందండి. వీటిని గమనిద్దాము. ఫస్ట్ ఏంటంటే నోడల్ పర్సన్ హెడ్ మాస్టర్ షల్ యాక్ట్ యాజ్ నోడల్ పర్సన్. హెడ్ మాస్టర్ నోడల్ పర్సన్గా వ్యవహరిస్తారు. దేనికి? వీ లవ్ రీడింగ్ క్యాంపెయిన్ అట్ స్కూల్ లెవెల్కి. తర్వాత బేస్లైన్ టెస్ట్ షల్ కండక్ట్ బేస్లైన్ టెస్ట్ అసెస్మెంట్ ఫర్ క్లాస్ 3 to 9. క్లాస్ 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మనం బేస్లైన్ టెస్ట్ని నిర్వహించుకుంటాము. విత్ ద అసెస్మెంట్ టూల్ సర్క్యులేటెడ్ బై ద స్టేట్ ఆఫీస్ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద రీడింగ్ అసెస్మెంట్ స్టూడెంట్స్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 levels. స్టూడెంట్స్ని మనం 4 levelsగా డివైడ్ చేస్తాము. ఈ 4 levelsగా ఏ విధంగా డివైడ్ చేయాలి, తర్వాత మన దగ్గర ఉన్న బుక్స్ని ఏ విధంగా 4 levelsగా 4 గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలి అనేది స్పెసిఫిక్గా అనెక్సర్ రూపంలో ఉన్నాయండి. వాటిని చూడండి. తరువాత క్లాస్ రూమ్ లైబ్రరీ ఆర్ రీడింగ్ కార్నర్. డివైడ్ లైబ్రరీ బుక్స్ క్లాస్ వైజ్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్కూల్ లైబ్రరీ. డివైడ్ క్లాస్ స్పెసిఫిక్ లైబ్రరీ బుక్స్ ఇంటూ 4 levels. 4 levelsగా మనం డివైడ్ చేస్తాము. అరేంజ్ రీడింగ్ కార్నర్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద చాక్ బోర్డ్ ఇన్ క్లాస్ రూమ్ ఫర్ డిస్ప్లే ఆఫ్ క్లాస్ రూమ్ లైబ్రరీ బుక్స్. మన రైట్ సైడ్ ఆఫ్ ద చాక్ బోర్డ్కి రైట్ సైడ్ని మనం వీటిని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ లైబ్రరీ కమిటీ ఏం చేయాలంటే స్పెసిఫిక్గా చూడండి. కాన్స్టిట్యూట్ క్లాస్ వైజ్ లైబ్రరీ కమిటీ డ్యూలీ ఇన్వాల్వింగ్ క్లాస్ టీచర్ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు బాయ్స్ని ఇద్దరు గర్ల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం క్లాస్ లైబ్రరీ కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. కమిటీ మాత్రమే ఇది. ఎవ్రీ క్లాస్ టీచర్ విల్ బి డిజిగ్నేటెడ్ యాజ్ క్లాస్ లైబ్రరీ టీచర్. తర్వాత లైబ్రరీ బుక్ ఇష్యూ రిజిస్టర్ గురించి చూద్దాము. లైబ్రరీ బుక్ ఇష్యూ రిజిస్టర్ అండి. ఇదేంటంటే మెయింటైన్ ఇష్యూ ఆర్ రిసీవ్ రిజిస్టర్ టు డిస్ట్రిబ్యూట్ లైబ్రరీ బుక్స్ టు ఆల్ స్టూడెంట్స్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే లాస్ట్ పీరియడ్. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్రైడే లాస్ట్ పీరియడ్లో లైబ్రరీ బుక్స్ని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. దిస్ విల్ బీ మెయింటైన్డ్ బై క్లాస్ లైబ్రరీ కమిటీ. ఇది క్లాస్ లైబ్రరీ కమిటీ చేత నిర్వహించబడుతుంది. వైల్ కండక్టింగ్ లైబ్రరీ పీరియడ్ ద హెచ్ఎం షుడ్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ రిమైనింగ్ టీచర్స్ ఫర్ ద క్లాసెస్ వేర్ ద లెవెల్ 1 అండ్ లెవెల్ 2 స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్. ఎక్కడైతే క్లాసెస్ కంటే కూడా క్లాస్ టీచర్స్ ఎక్కువగా ఉంటారో, అంటే క్లాస్ టీచర్స్ అసైన్ అయిన తర్వాత కూడా కొంతమంది టీచర్స్ మిగిలి ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంటే లెవెల్ 1 లెవెల్ 2 స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో వాళ్ళని వీళ్ళకి అడాప్ట్ చేయించాలి. తర్వాత రీడింగ్ పీరియడ్స్. 2 periods ఆర్ అలాటెడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం 2 periodsని ఏర్పాటు చేసుకోవాలి. 3rd and 6th periods ఆర్ అలాటెడ్ ఫర్ దిస్ పర్పస్. దీనికోసం 3వ పీరియడ్ 6వ పీరియడ్ కేటాయించాలన్నమాట, తెలుగుకి ఇంగ్లీష్కి. అయితే ప్రస్తుతం హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక పీరియడ్ నిర్వహించినా సరిపోతుంది. తర్వాత బుక్ బ్యాంక్ గురించి చూద్దాము. అరేంజ్ బుక్ బ్యాంక్ ఇన్ స్కూల్. ప్రతి స్కూల్లో కూడా బుక్ బ్యాంక్ని కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మోడల్ వీడియో విల్ బి ప్రొవైడెడ్. తర్వాత మోడల్ వీడియోని కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ షల్ డొనేట్ బుక్స్ టు స్కూల్ బుక్ బ్యాంక్. హెడ్ మాస్టర్ ఏం చేయాలంటే తన కుటుంబ సభ్యులు చదివిన పుస్తకాలని స్కూల్ బుక్ బ్యాంక్కి డొనేట్ చేయాలి. హెడ్ మాస్టర్ని చూసి మిగతా టీచర్స్ కూడా తమ కుటుంబ సభ్యుల చేత ఏదైనా పుస్తకాన్ని చదివించి లేదా ఆల్రెడీ చదివిన పుస్తకాలు ఉంటే వాటిని స్కూల్ బుక్ బ్యాంక్కి డొనేట్ చేయాలి. వీళ్ళని చూసి విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. తాము కూడా పుస్తకాలు చదవడం ప్రారంభిస్తారు. చదివే అలవాటు లేకపోయినా కూడా చదివే అలవాటుని అలవర్చుకుంటారు. ఆ తర్వాత ఆ బుక్స్ని తీసుకొచ్చి స్కూల్ బుక్ బ్యాంక్కి డొనేట్ చేస్తారు. ఈ హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేయడానికే ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయబడింది. అయితే ఇది ఒక రోజుతో ఒక నెలతో ముగిసే ప్రోగ్రాం కాదు. ఇది నిరంతర ప్రోగ్రాం లాగా మనం నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం ఏం చేయాలంటే బుక్ లవర్స్ ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. తర్వాత బుక్ లవర్స్ని ఐడెంటిఫై చేయాలి, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి.
తర్వాత కండక్ట్ బుక్ డొనేషన్ టు స్కూల్ లైబ్రరీ యాజ్ అ కంటిన్యూస్ యాక్టివిటీ, దీన్ని ఒక కంటిన్యూస్ యాక్టివిటీ లాగా మనం నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. సండే స్టోరీ టైమ్ బై పబ్లిక్ లైబ్రరీస్ అండ్ ఐఏఎస్ఈస్ సిటిఈ అండ్ డైట్స్. సండే స్టోరీ టైమ్ని వీళ్ళు ఏ విధంగా నిర్వహిస్తారో చూద్దాం ఒకసారి. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ సండే స్టోరీ టైమ్ ఎట్ పబ్లిక్ లైబ్రరీస్ అండ్ డైట్ స్టూడెంట్ టీచర్స్ యాక్టివిటీస్. ఏం చేయాలంటే సండే వీరు డైట్ వారు పబ్లిక్ లైబ్రరీస్ వారు ఏం చేస్తారంటే సండే స్టోరీ టైమ్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎక్స్టెండ్ సర్వీసెస్ ఆఫ్ టీచర్స్ ఇన్ సండే స్టోరీ టైమ్. ఏ టీచర్స్ అయితే హ్యాపీనెస్కి దగ్గరగా ఉంటారో వాళ్ళు వీలున్నంత వరకు ఈ కార్యక్రమంలో సండే స్టోరీ టైంలో పాల్గొనే విధంగా మనం పాల్గొవాల్సి ఉంటుంది. అయితే ఇది బలవంతమైన కార్యక్రమం కాదు, వాలంటీర్గా జరిగేదన్నమాట. ఎవరైనా దూరంగా ఉండే టీచర్స్ అయితే వాళ్ళు మ్యాక్సిమం ఎప్పుడు వీలైతే అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దగ్గరగా ఉన్న టీచర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కండక్ట్ సండే స్టోరీ టైమ్ ఇన్ కమ్యూనిటీ హాల్స్ అవైలబుల్ ఇన్ క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియాలోని కమ్యూనిటీ హాల్స్ ఏమైనా ఉంటే అక్కడ సండే స్టోరీ టైం నిర్వహించాలన్నమాట. తర్వాత క్లాస్ టీచర్, అంటే క్లాస్ టీచరే క్లాస్ లైబ్రరీ టీచర్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. క్లాస్ టీచర్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ టు కండక్ట్ 2 లైబ్రరీ పీరియడ్స్, దట్ ఈస్ 3rd పీరియడ్ ఫర్ తెలుగు అండ్ 6th పీరియడ్ ఫర్ ఇంగ్లీష్. 3వ పీరియడ్ ఏమో తెలుగు కోసం, 6వ పీరియడ్ ఇంగ్లీష్ కోసం కేటాయించాలి. దానికి క్లాస్ టీచర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టిసిపేట్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు వీ లవ్ రీడింగ్. ఈ వీ లవ్ రీడింగ్ సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఏఎస్సి సిటీ అండ్ డైట్ స్టూడెంట్ టీచర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు 5 స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ విధంగా డైట్ వారు వీళ్ళని మోటివేట్ చేయాల్సి ఉంటుంది. వీ లవ్ రీడింగ్ క్యాంపింగ్ సంబంధించిన స్టోరీ టైంలో పాల్గొనాల్సి ఉంటుంది. అదేవిధంగా సండే స్టోరీ టైం అండ్ ఆల్సో కండక్ట్ రీడింగ్ సెంటర్స్ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఇదే విధంగా ఎయిడెడ్ ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ వాళ్ళని కూడా ఈ అడాప్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాల్వ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ టు అడాప్ట్ స్కూల్స్ స్టూడెంట్స్ టు కండక్ట్ సండే స్టోరీ టైమ్ అండ్ ఆల్సో టు కండక్ట్ రీడింగ్ సెంటర్స్ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో కానీ హాలిడేస్లో కానీ ఈ రీడింగ్ సెంటర్స్లో కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఎయిడెడ్ డిఎడ్ బిఎడ్ కాలేజ్ వాళ్ళని, ప్రైవేట్ డిఎడ్ బిఎడ్ కాలేజ్ వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేద్దాము. తర్వాత కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ అండ్ కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లు ఏం చేయాలో చూద్దాము. తర్వాత వీళ్ళని కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ని ఐడెంటిఫై చేయాలి. కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే వాలంటీర్గా చదువుకున్న వారు గ్రామంలో అందుబాటులో ఉంటారో వాళ్ళ సేవలను మనం తీసుకోవాలి. ఒకవేళ ఎడ్యుకేటెడ్ పర్సన్ లేకపోతే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళైనా తీసుకోవచ్చు, వాళ్ళు ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా. విలేజ్ లెవెల్ కమిటీని ఈ సర్వీసెస్ కోసం మనం ఉపయోగించుకోవచ్చు. యూటిలైజ్ సర్వీసెస్ ఆఫ్ విలేజ్ లెవెల్ కమిటీ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ అండ్ కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్. విలేజ్ కమిటీని కూడా మనం వీళ్ళని ఐడెంటిఫై చేసే విషయంలో మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత రీడర్స్ క్లబ్. ఆర్గనైజ్ రీడర్స్ క్లబ్ ఇన్ స్కూల్ బై ఇన్వాల్వింగ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. టీచర్స్ని స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ రీడర్స్ క్లబ్ని మనం నిర్వహించుకోవచ్చు. అంటే ఇది స్కూల్ లెవెల్లో ఫెస్ట్ అనమాట. కండక్ట్ రీడింగ్ కాంపిటీషన్స్ ఎవ్రీ మంత్. ప్రతి నెల రీడింగ్ కాంపిటీషన్స్ని నిర్వహించాలి, అంటే స్కూల్ స్థాయిలో. ప్రమోట్ రీడింగ్ అండ్ డిస్కషన్. వీటిలో ఏం చేయాలి? రీడింగ్ని, డిస్కషన్స్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ ఎక్స్టెన్సివ్ పార్టిసిపేషన్ ఇన్ ద వీ లవ్ రీడింగ్ క్యాంపెయిన్. వీ లవ్ రీడింగ్ కార్యక్రమంలో సంపూర్తిగా వీళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం వాళ్ళని మోటివేట్ చేయాల్సి ఉంటుంది. మంత్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఏవో చూద్దాం ఒకసారి. ఫాలో ద వీ లవ్ రీడింగ్ పర్ట్ చార్ట్ ఇష్యూడ్ బై స్టేట్ ఆఫీస్. కండక్ట్ ఆల్ స్కూల్ లెవెల్ యాక్టివిటీస్ మెన్షన్డ్ ఇన్ ద వీ లవ్ రీడింగ్ క్యాలెండర్. వీ లవ్ రీడింగ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారండి, నవంబర్ టు నవంబర్ క్యాలెండర్. వాటిలో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మేక్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ కాంపిటీషన్స్ అండ్ యాక్టివిటీస్ విచ్ విల్ బి కండక్టెడ్ అట్ స్కూల్ కాంప్లెక్స్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాంప్లెక్స్ లెవెల్లో కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసే విధంగా మనం వీళ్ళని మోటివేట్ చేయాల్సి ఉంటుంది.
మంత్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఏంటంటే ఫాలో ద వీల్ ఆఫ్ రీడింగ్ చార్ట్ ఇష్యూడ్ బై స్టేట్ ఆఫీస్ ఇచ్చే వీల్ ఆఫ్ రీడింగ్ పర్టికులర్స్ ఉన్న చార్ట్ని మనం ఏం చేయాలంటే ఫాలో చేయాలి. కండక్ట్ ఆల్ స్కూల్ లెవెల్ యాక్టివిటీస్ మెన్షన్డ్ ఇన్ ద వీల్ ఆఫ్ రీడింగ్ క్యాలెండర్. మేక్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ కాంపిటీషన్స్లో కాంప్లెక్స్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు కాంపిటీషన్స్లో పిల్లలు పాల్గొనే విధంగా మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రివ్యూస్ ఏం చేయాలంటే హెడ్ మాస్టర్స్ షల్ కండక్ట్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద క్లాస్ లైబ్రరీ టీచర్స్. క్లాస్ లైబ్రరీ టీచర్స్తో హెడ్ మాస్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. హెడ్ మాస్టర్ షల్ అటెండ్ రివ్యూ మీటింగ్స్ కనెక్టెడ్ బై ఎంఈఓ. అయితే ఈ సమాచారాన్ని మొత్తాన్ని స్కూల్ లెవెల్లో ఉండే సమాచారం మొత్తాన్ని సిఆర్పి వ్యవస్థ ద్వారా మనం ఎంఆర్సికి చేరవేయాల్సి ఉంటుంది. తర్వాత జూమ్ మీటింగ్స్లో, వెబినార్స్లో దీనికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మంత్లీ మనం దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, గమనించాలి. ధన్యవాదాలు.